జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనకి ప్రముఖ చర్మవ్యాధి వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ డి సుబ్బారావు గారు మనం ఆహ్వానించిన వెంటనే మన ఛానల్కి విచ్చేశారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ గారు, ఫస్ట్ మీ గురించి పరిచయం కన్నా అసలు నాకు ఒక్క క్వశ్చన్ ఒకటి ఫస్ట్ ఇమీడియట్గా అడగాలనిపించింది మీరు వస్తున్నారనగానే. సుమారుగా మీరు వైద్య వృత్తిలోకి ప్రవేశించి ఇప్పటికి 50 సంవత్సరాల పైచిలుకు అయి ఉంటుంది. ఆ రోజుల్లోనే మీరు డెర్మటాలజీ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే అప్పట్లో స్కిన్కి సంబంధించి ఒక స్పెషలైజేషన్, అప్పట్లో జనరల్గా ఎంబీబీఎస్ చదివేవారు, కానీ స్కిన్కి సంబంధించి ఆ రోజుల్లోనే మీరు స్పెషలైజేషన్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే వ్యక్తిగత పరిచయం కన్నా ముందు ఈ ప్రశ్న నన్ను తన్నేస్తోంది, అందుకని అడుగుతున్నాను. జీకే న్యూస్ డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా చెప్పాలంటే నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుంచి చేశాను. 78-83 వరకు. 84లో నా హౌస్ సర్జరీ అయిపోయింది. ఆ తర్వాత ఏమో ఒక సంవత్సరం పాటు మెడ్రాస్లో పనిచేశాను. ఆ తర్వాత వచ్చి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ రోజుల్లో 3 మెడికల్ కాలేజెస్ ఉండేవి. ఆంధ్ర మెడికల్ కాలేజ్, కాకినాడ, గుంటూరు, అంటే మన జోన్లో. ఈ 3 జోన్లకి కలిపి మెడికల్ ఎంట్రన్స్, పీజీ మెడికల్ ఎంట్రన్స్ అని ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ర్యాంక్ బట్టి సీట్లు వచ్చాయి. మామూలుగా నాకు ఆ రోజుల్లో 58వ ర్యాంక్ వచ్చింది. ఓకే. కానీ అప్పటికి అన్నీ అయిపోయాయి. ఉత్తి ఎండి డెర్మటాలజీ గుంటూరులో ఒకటే ఉంది ఎండి సీట్. మిగతా అంతా దాని తర్వాత డిప్లొమా సీట్లే ఉన్నాయి. సరే, డిప్లొమా చదివే బదులు ఎండి బాగుంటుందని చెప్పి ఎండి డెర్మటాలజీ చేరాను. కానీ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంది ఎంత బాగుందనేది ఇప్పటికి తెలుస్తుంది. మేము చదివినప్పుడు డెర్మటాలజీ అంటే ఏదో ఊరికే చదివేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ చర్మవ్యాధులు అనేది అందరూ చాలా చులకనగా చూస్తారు. ఈ రోజుల్లో చూస్తే 90% అందరికీ కూడా ఏదో ఒక సమస్య, చర్మవ్యాధుల సమస్య, జుట్టు తెల్లగైపోవడం సమస్య దగ్గర నుంచి మామూలుగా పెయిన్ కొరుకుడు అనుకోండి, ఏవైనా సరే ఎన్నో రకాల చర్మవ్యాధుల సమస్యలతోటి చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఏదో కొంచెమైనా న్యాయం చేయగలుగుతానని నాకు అది సంతోషం. సో ఇందాకే చెప్పాను, వ్యక్తుల జీవితంలోంచి ఒక కొత్త విషయాలు తెలుసుకోవాలి, అందుకే ఆ ప్రశ్న వేశాను. ఆ రోజున ఆలోచించి తీసుకున్న నిర్ణయమైనా, అనాలోచితంగా నిర్ణయమైనా, అది భగవంతుడి యొక్క అనుగ్రహంలో వచ్చిందైనా దానినే తీసుకోవటం వల్ల ఈ రోజున అది సమాజానికి కానీ వ్యక్తిగతంగా వారి ఎదుగుదలకు కానీ ఎంత ఉపయోగపడుతుంది అనడానికే నేను ఫస్ట్ వ్యక్తిగత ప్రశ్నలు అడగకుండా వారిని ప్రశ్న అడగడానికి గల కారణం. ఆ తర్వాత ఇంకా మీ వ్యక్తిగతానికి వస్తే, సార్ అసలు మీది ఏ ఊరు, మీరు ఏ ఊరు వచ్చారు, మీ తల్లిదండ్రుల నేపథ్యం ఒక్కసారి మళ్ళీ తెలుసుకుందాం. నేను యాక్చువల్లీ భీమవరంలో పుట్టాను. కానీ మా ఫాదర్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని మిలిటరీలో అనుబంధ సంస్థ, దాంట్లో పనిచేసేవారు. అందుకనే నా చదువు యూకేజీ, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతా నార్త్లోనే జరిగింది. మేము అక్కడ సాగర్, అలహాబాదు, లక్నో, ఆగ్రా, తేజ్పూర్, మళ్ళా నాగ్పూర్, జబల్పూర్ చాలా ఊళ్ళు తిరిగి అక్కడ చదివాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే మా నాన్నగారికి విశాఖపట్నం పోస్టింగ్ అయింది. ఓకే. ఆ రోజుల్లో లోకల్, నాన్ లోకల్ అని ఉండేది. ఓకే. నాన్ లోకల్ అంటే లోకల్ అని తెలిసిందే. గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో చదివితే లోకల్ వాళ్ళు, దానికి ముందు తక్కువ సంవత్సరాలు చదివిన వాళ్ళందరూ నాన్ లోకల్. నాన్ లోకల్ మిలిటరీ కేటగిరీలో నాకు ఎంబీబీఎస్ సీట్ వైజాగ్లో వచ్చింది. అలా వైజాగ్లో నేను ఎంబీబీఎస్ చేరడం జరిగింది. 78లో చేరాను. 83లో ఎంబీబీఎస్ అయిపోయింది. దాని తర్వాత 1 year హౌస్ సర్జరీ అని ఉంటుంది, హౌస్ జాబ్ అని. అక్కడే కేజీహెచ్లోనే అక్కడే చేసిన తర్వాత పూర్తి చేసుకున్నాను. అసలు మీరు ఈ వైద్య వృత్తి వైపు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, దానికి ఏమన్నా ప్రేరణ ఉందా? అంటే నాన్నగారేమో మిలిటరీకి అనుబంధ సంస్థ దాంట్లో చేశారు, ఈ వైద్యంలోకి రావడానికి గల ప్రేరణ ఏంటి మీకు? యాక్చువల్గా ప్రేరణ అంటే యాక్చువల్గా మా ఇంట్లో నేను ఫస్ట్ డాక్టర్ని. ఓకే. అప్పటిదాకా అసలు ఎవ్వరు డాక్టర్స్ లేరు, అందరూ ఇంజనీర్సే. మా పెన్నదాత గారు వాళ్ళ అబ్బాయి ఒక ఆయన ఉన్నారు డాక్టరు, ఆయన కాకినాడలో చదివాడు, నాకన్నా పెద్ద ఆయన చాలా. ఆయన తర్వాత ఇంక నేనే డాక్టర్ని. మా ఫ్యామిలీలో అందరూ ఇంజనీర్సే. ఎవరో ఒకరు డాక్టర్ చదివితే బాగుంటుంది అనుకుంటే నా మీద వచ్చింది ఆ భారం. ఏదో కష్టపడి చదువుకున్నందుకు సీట్ వచ్చి ఇలా చేయగలిగాను. ఓకే సార్, ఈ వైద్య వృత్తిలోకి మీరు ప్రవేశించిన తర్వాత, ఇంకా లౌకికమైన విషయాలకు వస్తే, వైద్య వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత మీరు
తీసుకున్నది ఆ రోజుల్లోనే డెర్మటాలజీ తీసుకున్నారు. జనరల్గా ఆ రోజుల్లో డెర్మటాలజీకి పెద్దగా పేషెంట్లు ఉండి ఉండరు. ఎందుకంటే దానికి నా 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 రీజన్స్ నేను చెప్తాను, అది కరెక్టో కాదు మీరు చెప్పండి. జనరల్గా అప్పట్లో చక్కగా ఒక పొడిగుడ్డ పెట్టి రుద్దుకుని స్నానం చేసేవారు, స్కిన్కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు, పుష్కలంగా డి విటమిన్ లభ్యమయ్యేది, చర్మానికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు, ఆకుకూరలు ఇవన్నీ తినేవారు. మరి మీ జీవనం ఎలా గడిచేది డాక్టర్ గారు ప్రాక్టీస్ అనేది? మనం అనుకుంటాం కానీ చర్మవ్యాధులు అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఓకే, మీకు గుర్తుందో లేదో, కుష్వ్యాధి అనేది చర్మవ్యాధుల్లోనే వస్తుంది. పూర్వం అది తరాలుగా ఏంటి బీసీ యుగాల దగ్గర నుంచి ఉన్న వ్యాధి. అలాంటి వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. మేము గుంటూరులో చదివినప్పుడు మీరు నమ్మరేమో, రోజుకి 400 మంది పేషెంట్లు చూసేవాళ్ళం. పొద్దున్న 9 నుంచి 1 గంట లోపల ఒక ఓపీలో. అంటే ఫీమేల్ ఓపీ కానీ మేల్ ఓపీ కానీ అలా 400 మంది పేషెంట్స్ని ఆ రోజుల్లోనూ చూసేవాళ్ళు. మరి అప్పట్లోనే కుష్టు వ్యాధి బాగా ప్రబలుతున్న ఆ టైంలో మరి యాక్చువల్గా మనకంటే చాలా భయాలు ఉంటాయి. జనరల్గా మీరు డాక్టర్స్ అంటే మీరు నేర్చుకున్న తర్వాత అవన్నీ ఉంది, కానీ వాటిలో ఉంటే అది అంటు వ్యాధి అని, అది త్వరగా వేరే వాళ్ళకి వస్తుందని, ఇలాంటివన్నీ అంత తొందరగా అంటుకునే వ్యాధి కాదు. చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాల తరబడి కలిసి ఉన్న దాంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒక బాగా ముదిరిపోయిన రకమే ఎక్కువగా వేరే వాళ్ళకి వ్యాపించే రకమే, ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చేది. మిగతా మామూలుగా వచ్చేవి 2-3 రకాలు, అవేం పెద్ద ఎవరికి అంటుకునేది కాదు. ఆ రోజుల్లో కూడాను మీకు గుర్తుందో లేదో, ఈ లెప్రసీ కాలనీలను వేరుగా ఉండేవండి, కొద్దిగా ఊరికి దూరంగా పెట్టేవారు, దూరంగా ఉండేవి. అది బీసీ నాటి కాలం దగ్గర నుంచి ఉంది. అది ఏంటంటే బాగా ముదిరిపోయిన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్, ఆ వేళ్ళు అవి పోవడం, కాళ్ళు చేతులు అవి చచ్చి పడిపోవడం, ఇవన్నీ కూడా స్పర్శ లేకపోయిన వలన వాళ్ళకి ఇబ్బంది వచ్చి చాలా కాలం పాటు దాన్ని గుర్తించలేక, దానికి సరైన వైద్యం లేక వాళ్ళు అంతవరకు బాధపడ్డారు. అది అందరికీ వచ్చేదండి మరి అప్పట్లో? అది అంటే అసలు దాంట్లో కుష్ఠవ్యాధి రావడానికి రీజన్స్ అంటే చాలా ఉంటాయి. ఒకటి అదే దగ్గరగా ఉన్న వాళ్ళకి రావచ్చు. రెండోదేమో బాడీలో ఇమ్యూనిటీ, మన శక్తి, రోగనిరోధక శక్తి తగ్గిపోతే రావచ్చు. అదే కాకుండా కొంతమందికి ఏంటంటే యాక్సిడెంటల్గా ఏదైనా రక్తం మార్పులతో కానీ ఏదైనా అంటుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు రావచ్చు. కానీ ఆ ఇన్ఫెక్షన్స్ చెప్పినట్టుగా 4-5 రకాలు ఉంటాయి. దాంట్లో ఈ టాప్ ర్యాంకింగ్ది ఎల్ఎల్ హ్యాన్సన్స్ అంటారు. అదొకటే అన్నిటికన్నా ఎక్కువ వ్యాపించే రకం. మీరు గవర్నమెంట్ సర్వీస్లో చేశారా డాక్టర్ గారు? నేను గవర్నమెంట్ సర్వీస్లో ఎప్పుడు వెళ్ళలేదండి. పీజీ అంటే 86-89లో నా పీజీ అయిపోయింది. గుంటూరు నుంచి ఎండి అయిపోయిన వెంటనే నేను ఏలూరు జూన్ 1 కల్లానే వచ్చి ప్రాక్టీస్ పెట్టాను 1989లో. అంటే కుష్ఠవ్యాధి అప్పట్లో అంటే బాగా ప్రబలుతున్నది, అవన్నీ ఉన్నాయి. అవి కాక జనరల్గా మీకు అందరికీ అంత వచ్చేది కాదు, ఎవరో రేర్గా అలా ఉండేది, రేర్గా వచ్చేవి. సో మిగిలిన రకంగా మీ ప్రాక్టీస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ కన్నా మీ ప్రాక్టీస్ ఎలా ఉండేది అనేది తెలుసుకోవాలి. మా ప్రాక్టీస్ ఎలా ఉండేదంటే జనరల్గా నేను జనరల్ ప్రాక్టీస్ అసలు ఎప్పుడు చేయలేదు. ఉత్తి చర్మవ్యాధులకి సంబంధించిన ఇబ్బంది అయినా ఉంటేనే వచ్చిన పేషెంట్స్కే చూసేవాడిని. మిగతా వాళ్ళని నేను మామూలుగా ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళకి జ్వరం ఉంది, జలుబు ఉంది అంటే వేరే డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. నేను స్పెసిఫిక్గా చర్మవ్యాధులే చూసాను. కానీ చర్మవ్యాధులు చాలా 3000 రకాల చర్మవ్యాధుల పైన ఐడెంటిఫై చేసి ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్లు కూడా అన్నీ చెప్పినట్టు ఉంది మొత్తం పుస్తకాల్లో. ఉత్తి కుష్ఠవ్యాధి ఒకటే కాదు, మామూలుగా గజ్జి, తామర, బొల్లి మచ్చలు, సోరియాసిస్, గోళ్ళ ప్రాబ్లము, తలకి జుట్టు ప్రాబ్లము, మామూలుగా పెయిన్ కోరుకుడు, ఇవన్నీ కూడా చాలా కేసులు వస్తాయి రోజు కూడా. సోరియాసిస్ ఒకటి, అది కూడా స్కిన్కి సంబంధించింది. సో ఇలాంటివన్నిటితో మీరు రోజు ఇప్పుడు కూడా మేము రోజు 30-40 మందిని పేషెంట్స్ని వేరే వేరే రకాల జబ్బులు రోజు చూస్తూ ఉంటాం. అంటే చాలా రకాల జబ్బులు ఎవరికి బయట వాళ్ళకి అర్థం అవ్వవు. వాళ్ళకి అసలు ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియదు. కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి, కొన్ని ఏమో పుట్టుకతోటి వచ్చేవి, కొన్ని ఏమో మేనరికం సంబంధం వల్ల వచ్చేవి, కొన్ని ఇన్ఫెక్షన్స్ పక్క వాళ్ళ దగ్గర అంటుకునేవి. అలాగే హాస్టల్లో పిల్లలకి వచ్చే కొన్ని రకాల జబ్బులు, అంటే ఈ తామర కానీ, గజ్జి కానీ, మామూలుగా చీరువు కానీ, ఈ ఇన్ఫెక్షన్స్ కానీ హాస్టల్స్లో వచ్చే పిల్లలకి వేరేగా ఉంటాయి. ఇలా చాలా రకాల అన్ని రకాల జబ్బులు ఉన్నాయి అవి. సో వీటన్నిటికీ యాక్చువల్గా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా డాక్టర్ గారు? యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు చర్మవ్యాధులు వచ్చిందంటే తగ్గదు, మొండి రోగాలు. బేసిక్గా ఎక్కడ వస్తుందంటే ఇబ్బంది
చర్మవ్యాధులు అంటే అందరికీ చాలా చులకన. ఏదో ఒకటి తెచ్చి రాసేయడము, లేకపోతే పక్క వాళ్ళు ఏదో చెప్తారు అది రాసేయడం, లేకపోతే ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మన వైద్యం చేయించుకోవడం, అన్నీ చేసి అన్నీ అయిపోయాక ఇంకా తగ్గట్లేదంటే అప్పుడు మా దగ్గరికి వస్తారు. మీరు చులకన అన్న మాటనికి నిన్న ఒక చిన్న ఇది ఉందండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉంది. మనం జనరల్గా ఒక బురద నీళ్ళలో నడిచి వెళ్తున్నప్పుడు ప్యాంటు పాడైపోతుందని ప్యాంటు పైకెత్తి బురద నీళ్ళలో నడిచేద్దాం, దీనికన్నా కాస్ట్ స్కిన్ అన్నది మనకి మర్చిపోతామండి. అలాగే ఇప్పుడు సప్ అంటారు, సప్ వస్తుంది. చాలా మంది ఇప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళి మంత్రాలు వేస్తారు. కల్పర్లో మీరు బోర్డు చూసి ఉంటారు, చల్దీ చెప్పి మంత్రం. ఆ మంత్రాలు వేయించుకున్నాకే 2-3 రోజుల తర్వాతే మా దగ్గరికి వస్తారు. ఈ లోపల ఏంటంటే ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నప్పుడు తొందరగా తగ్గుతుంది, అది కొంచెం ముదిరేటప్పటికి ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఇప్పటికీ మూఢనమ్మకాలు అయితే చాలా ఉన్నాయి డెఫినెట్గా. అవి మన సమాజంలో పోవడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే మనకి ఎక్కువగా జనాభా ఉండేది పల్లెటూరు వాతావరణంలోనూ. ఆ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఆ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది. అలాంటప్పుడు వాళ్ళకి నమ్మకాలు పూర్తిగా తొందరగా పోవు. డాక్టర్ గారు, లోపల ఉన్న ఆర్గాన్సే వాల్యుబుల్, బయట ఉన్న స్కిన్ అంతది కాదు, ఇది ప్రాణాంతకమైంది కాదు అనటం వల్ల కూడా కొంత నిర్లక్ష్య ధోరణి ఉండొచ్చు అండి? ఒక విషయం అందరూ మర్చిపోతారు ఏంటంటే, లోపల ఉన్న ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసేదే స్కిన్. అవును. లేకపోతే అవన్నీ అసలు స్కిన్ లేకుండా పుట్టిన బిడ్డలు అంటే ఎపిలేసియా క్యూటీస్ అంటాం, వాళ్ళు ఎక్కువ అసలు గంట కన్నా బతకలేరు. ఓకే. ఎందుకంటే వాతావరణంలో ఉన్న వేడికి దీనికి మన లోపల ఉన్న అవయవాలు ఎండిపోతాయి ఒక గంటలో. అలా అన్నీ లోపల ఉన్న అవయవాలు అన్నీ ప్రొటెక్ట్ చేసేదే చర్మం. ఏదైనా సరే చర్మం సౌందర్యం ఇంపార్టెంట్. మనం మనిషిని ఎదుటి మంది చూస్తే అది ఏ కలర్ ఉన్నాడా, అంత తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని చూస్తాం. వాడు గుండె జబ్బులు ఉన్నాయా, లివర్ పాడైపోయిందా, కిడ్నీలు పాడైపోయిందా ఎవరికి తెలియదు. డాక్టర్ గారు, ఇప్పుడు కలర్ గురించి మాట్లాడారు కాబట్టి, మరి నిజంగా పుట్టుకతో వచ్చిన స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది తన వృత్తిరీత్యా కానీ తను సరిగ్గా సంరక్షించుకోవటం వల్ల కానీ మారిన కలర్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుందండి? అంత ఎక్కువ నార్మల్గా చేసుకునే అవకాశం అయితే లేవు. కొంచెం మటుకు డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే చేయగలం. ఎందుకంటే మామూలుగా ఈ ఎండలో ఎక్కువసేపు పనిచేసే వాళ్ళకి, లేకపోతే ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి, బీచ్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ స్కిన్ బర్న్ అయిపోయి ట్యాన్ అవుతుంది. ఆ ట్యాన్ అవి తగ్గించేందుకు చాలా రకాల వైద్యాలు కానీ, ట్రీట్మెంట్ కానీ, లేజర్స్ కానీ ఉన్నాయి. అంత మట్టుకు అయితే బాగా పనిచేస్తుంది. కానీ పూర్తిగా తెల్లాళ్ళగా అమెరికన్లా తయారు చేయడం అనేది అసాధ్యం. ఓకే. కాకపోతే తన పుట్టుకతో ఉన్న కలర్తో పాటు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కానీ మాకేంటంటే 4 నెలల పిల్లని కూడా తీసుకొచ్చి పిల్లాడు నల్లగా అయిపోతున్నాడు, వీరికైనా వైద్యం చేయండి అంటారు. 4 నెలల పిల్లాడు పెద్ద అయ్యాక తెల్లగా అయిపోవచ్చు. ఇప్పటి నుంచి మనం చెప్పలేము. జనరల్గా పుట్టిన పిల్లలు తర్వాత రంగు మారటానికి గల కారణాలు ఏంటండి? అసలు జనరల్గా సహజంగా కూడా మారుతుంది. ఎందుకంటే పుట్టుకలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ, గర్భంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి మంచి వాతావరణం ఉంటుంది లోపల. ఈ సన్ కానీ, ఈ కెమికల్స్ కానీ, బయట ఉన్న డస్ట్కి, దుమ్ముకి, ధూళికి ఎక్స్పోజర్ ఉండదు. ఒకసారి బయటకు వచ్చేటప్పటికి ఆ పిల్లలకి ఏంటంటే 2-3 నెలలు కూడా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఈ ప్రొటెక్షన్ తగ్గుతుంది. ఆ 3వ నెల దాటాక 4వ నెల నుంచి వాళ్ళ కలర్ మారుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెంసేపు బయటకి ఏదో టైంలో వెళ్తూ ఉంటారు, లేకపోతే దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది. ఈ మనకు ఉన్న కెమికల్స్ వీటిలన్నిటి వలన కొంచెం కలర్ తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ అదంతా న్యాచురల్, యూజువల్గా మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. జనరల్గా ఇవాళ చూస్తున్నాము కొంతమంది పూర్తిగా దాన్ని ఏమంటారంటే రిస్ట్రిక్టెడ్గా ప్రొటెక్టివ్గా ఉండటం చేస్తారు. జనరల్గా బయటికి సన్కి కానీ దానికి కానీ ఎక్స్పోజ్ అవ్వరు. స్కిన్ పాడైపోతుందని కొద్దిగా, నేను ఈ వర్డ్ కరెక్టో కాదో కానీ మీరే నన్ను కరెక్ట్ చేయాలి, అతి జాగ్రత్తలు తీసుకుంటారు. అది మంచిదంటారా కాదంటారా? నిజంగా మంచిది కాదు. ఎందుకంటే మనిషి అన్నవాడు ఎంత కాలం అని చెప్పి లోపలే ఉండగలడు. ఏదో 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు ఉండగలడు. ఏదో టైంలో ఎప్పుడో అప్పుడు మనకి బయటికి వెళ్ళే అవసరం అయితే వస్తుంది. అలాంటప్పుడు ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఈ సూర్యకిరణాల వలన, మనకు ఉన్న పొల్యూషన్ వలన, డస్ట్, దుమ్ము, ధూళి వలన, కారు, పెట్రోలియం ప్రొడక్ట్స్ వాడిన పొల్యూషన్స్ వలన డెఫినెట్గా కలర్ అయితే వెంటనే మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ అది లోపల ఉన్నంత మాత్రాన వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉంటారనేది చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళు ఏ వాతావరణంలో కానీ బయటకు వచ్చినా కొంచెం ఈ పొల్యూషన్కైనా తట్టుకోలేకుండా పోతారు, చాలా ఇబ్బంది పడతారు.
ఈ శరీరంలో ఇప్పుడు మీకు మొత్తం డెర్మటాలజీలో దీంట్లో భాగంగా హెయిర్, నెయిల్స్ ఇవన్నీ కూడా మీరే చూస్తారు కదండి. ఇప్పుడు తరచుగా పిల్లల్లో చూస్తున్న సంఘటన అంటే వయసు మీద పడిన వాళ్ళు కాకుండా పుట్టిన పిల్లల్లోనే 16-20 సంవత్సరాల లోపే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 6-7 సంవత్సరాల లోపే ఈ జుట్టు తెల్లబడిపోతుంది. దీనికి గల ప్రత్యేకమైన కారణాలు ఏంటి డాక్టర్ గారు? దానికి ప్రత్యేక కారణాలు అయితే లేవు, కానీ డెఫినెట్గా ఒకటేమో వంశపారంపర్యంగా అంటే ఆ పిల్లల తల్లిదండ్రులకి తొందరగా జుట్టు నెరిసిపోయి ఉంటే పిల్లలు కూడా అదే వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోదేమో మన వాతావరణం, బేసిక్గా మనం ఉండేది బతికేది అంతా పొల్యూషన్ ఉండే వాతావరణం. మనకి ఎటువంటి స్వచ్ఛమైన గాలి కానీ నీరు కానీ ఏదైనా కూడా మనకి ఇప్పుడు అసలు లభించట్లేదు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే రాను మనం వచ్చే భావితరాలకి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతామని భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే ఎట్లా అవుతారా, ఏమవుతుందా అని అంత భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత పొల్యూషన్ అయిపోయిందంటే ఇప్పుడు మనం ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి చొక్కా నల్లగా అయిపోతుంది. అంటే రోజంతా లోపల కూర్చుంటా తెలియదు, కానీ పేషెంట్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తాం. అలా ఊరి నుంచి వచ్చేటప్పటికి వాళ్ళ బట్టలు అన్నీ కూడా మాసిపోతాయి. అంత పొల్యూషన్. ఈ పొల్యూషన్ కారణం. రెండోదేమో ఫుడ్ హ్యాబిట్స్, ఇద్దరుకున్న న్యూట్రిషన్ ఫుడ్ ఇవన్నీ మానేశారు చాలామంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, నూడిల్స్ కానీ, పిజ్జాలు కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా అలవాటు అయిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి అవే ఎక్కువ తింటున్నారు. దాంతో ఏంటంటే మనకున్న న్యూట్రిషన్, ఆ హెయిర్ని ప్రొటెక్ట్ చేసే న్యూట్రిషన్, ఆ పిగ్మెంట్ సెల్స్ ప్రొటెక్ట్ చేసే న్యూట్రిషన్ అందట్లేదు వాళ్ళకి. అందకపోయిన వల్ల తొందరగా హెయిర్ వైట్గా అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, జుట్టుకి కొబ్బరి నూనె రాయటం కంపల్సరీనా కాదా? అంటే జుట్టుకి ఏదైనా ఆయిల్ అప్లై చేయాలా, అసలు అవసరం లేదా? ఇది అపోహ, వాస్తవమా? వాస్తవం. నిజంగా అసలు అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా అసలు నూనె అనేది ఎవరు వాడరు. అసలు ఆ కాన్సెప్ట్ అనేది లేదు. ఇది మనకే ఉంది, మన భారతదేశంలోనే ఉంది చెప్పాలంటే. ఎందుకంటే జుట్టుకి నూనె రాసేది సింపుల్గా చెప్పాలంటే ఒక చెట్టుకి మనం నీరు పోయాలంటే వేరికి పోస్తాం, ఆకులకి రాయం, అంతే కదా. ఇది కూడా ఆకులకి నూనె రాస్తే ఎలా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుందా? ఎందుకంటే మనకి పైన కనిపించే జుట్టు అంతా డెడ్ టిష్యూ, దానికి జీవం లేదు. లోపల నుంచి పెరుగుతుంది, పెరిగి బయటకు వచ్చేసాక అదంతా చచ్చిపోయింది. దానికి అసలు గ్రోత్ లేదంటే దానికి అసలు జీవం లేదు. ఎందుకంటే కట్ చేసినా ఏం చేసినా నొప్పి పెట్టదు, లాగితేనే నొప్పి. ఎందుకంటే ఆ వేరు బయటకు వస్తుంది కనుక వేరు నొప్పి. జుట్టుకి అయితే నిజంగా అవసరం లేదు నూనె. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయిందేమో నూనె రాసుకోవడం. ఏమి తేడాలే. చాలామంది జుట్టుకి నూనె రాసుకుంటే తలనొప్పి వస్తుంది, జుట్టు పెరగదేమో అనుకుంటారు, కానీ అదంతా అపోహ. జనరల్గా రాసుకోవచ్చు, కానీ మనకి ఏంటంటే అలవాటు ఇంత నూనె రాస్తారు, కారిపేట. దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్. తొందరగా పింపుల్స్ వస్తాయి, ఈ చిన్న రంధ్రాలు పూర్తి అక్కడ పొక్కులా వచ్చేస్తాయి. కొంచెం ఒక 5 చుక్కలు 10 చుక్కల వరకు అయితే ఓకే, పర్వాలేదు. కానీ అట్లా రాయరు తల్లులు. ఇంత నూనె చేతిలో పోసుకుని నత్తి మీద పెట్టి పోరా అంటారు. అదేమో రోజంతా అలా కారిపోతూ ఉంటుంది. అదే నూనె నిజంగా ప్రతి పేషెంట్కి నేను చెప్తాను, ఒంటికి రాసుకోవాలి. ఒంటికి అవసరం. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఒంటికి రాసుకోవాలి. ఒంటికి రోజు అసలు ఎవరైనా సరే రోజు అట్లీస్ట్ కాళ్ళకి చేతులకి మగానికి ఏదో ఒకటి కోల్డ్ క్రీమ్ కానీ వ్యాజిలిన్ కానీ కొబ్బరి నూనె రాసుకున్నా చాలండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మాయిశ్చరైజర్స్ కొబ్బరి నూనె బేస్ తోటి తయారు చేస్తుంది. ఉత్తి కొబ్బరి నూనె చర్మం తడిగా ఉన్నప్పుడు ఒక 5 చుక్కల నూనె రాసుకుంటే మన వాతావరణంలో మార్పులు కానీ, ఎండ కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ వీటిలన్నిటి నుంచి మన చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు నూనె రాసుకోవడం కొబ్బరి నూనె ఉత్తమం అని చెప్పారు. జనరల్గా మనకి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క నూనె వాడమని చెప్పి పూర్వం నుంచి తాతల తండ్రులు చెప్పేది నువ్వుల నూనె, ఆముదము, కొబ్బరి నూనె ఏదైనా పర్వాలేదు అంటారా? ఏ నూనె ఒంటికి రాసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే అంత చెప్పినా ఎవరు వాడరు. చర్మానికి జిడ్డు ఉండకూడదు, పొడిగా ఉండాలి, నీట్గా ఉండాలి. పొడిగా ఉండడం వల్ల దురదలు వస్తే పుళ్ళు పడితే చీమి పడుతుంది, చీమి పట్టిందంటే మచ్చలు పడతాయి, అన్నీ దానివల్లనే. అదే చర్మం మెత్తగా ఉంచుకుంటే అసలు ఏ రకమైన సమస్య అసలు ఉండదు, కానీ ఎవరు రాసుకోరు. తర్వాత మగవాళ్ళకి సంబంధించిన ఒక ప్రశ్న అండి. యాక్చువల్గా జనరల్గా మగవాళ్ళకి గడ్డం పెరుగుతుంది, గడ్డము మీసాలు ఉంటాయి. డైలీ షేవ్ చేయటం వల్ల చర్మం రఫ్ అయిపోతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి, అందుకని చెప్పి డైలీ షేవ్ చేయకూడదు, మామూలుగా బియర్డ్ పెంచుకుంటూ ఉండాలి అంటారు. ఇది అపోహ, వాస్తవం అసలు? లేదు, అపోహ తప్పకుండా. ఎందుకంటే నేను రోజు షేవ్ చేస్తాను, కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే చాలామంది షేవ్ చేసుకున్నాక ఆఫ్టర్ షేవ్ లోషన్ రాస్తారు. అది అస్సలు మంచిది కాదు.
ఓకే. ఆఫ్టర్ షేవ్ లోషన్లో ఆల్కహాల్ బేస్డ్ కంటెంట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చర్మాన్ని బిగిసించేస్తాయి. అది దానివల్ల నలుపు అయిపోతుంది. మనం మంచి బ్లేడ్ వాడి రోజు షేవ్ చేసుకుంటే అసలు ఏ రకమైన ఇబ్బంది లేదు. అదే ఈ కాలంలో అందరికీ ఫ్యాషన్ ఏంటంటే గడ్డం పెంచుకోవడం. ఎవరు పిల్లలు యంగ్ పిల్లలు పెళ్లి కొడుకు కూడా గడ్డంతో గడ్డంతోటే ఉంటారు, అందరూ గడ్డంతోటే ఉంటారు, మగాళ్ళు అందరూ. వాళ్ళకి అదే ఫ్యాషన్ అయిపోయింది. దానివల్ల ఇబ్బంది ఏంటి అంటే మామూలుగా దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఒకటి రావచ్చు. రెండోదేమో ట్రిమ్మర్స్ వాడతారు. ఈ ట్రిమ్మర్స్ వాడినప్పుడు ఏమంటే ట్రిమ్మర్ కింద ఉన్నది భాగం వేడెక్కిపోతుంది. ఆ వేడెక్కిపోయిన వలన చర్మం మీద చేసినప్పుడు ఒక జుట్టు ఇంకో జుట్టు రంధ్రంలోకి దూరిపోతూ ఉంటుంది. సూడో ఫాలిక్యులైటిస్ ఉంటాం. దానివల్ల దొడగలు వచ్చి పుళ్ళు పడతాయి ఇప్పుడు కూడా. అందుకనే షేవింగ్ అన్నిటికన్నా ఏ కాలంలో అయినా సరే ఎప్పుడైనా సరే షేవింగ్ మంచిది. కానీ షేవ్ చేసి స్నానం చేశాక ఏదోటి కోల్డ్ క్రీమ్ మాయిశ్చరైజర్ రాసుకుంటే రోజంతా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ డే షేవ్ చేసుకున్నప్పుడు ఇబ్బందిగా రాదు. సో అయితే బయట చేసుకునేటప్పుడు వాడు ప్రికాషన్స్ తీసుకుని మంచి బ్లేడ్లు వాడుకుంటే ఆఫ్టర్ షేవ్ లోషన్ రాయాల్సిన అవసరం అయితే, అదే బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడాలి. ఎట్లా అంటే మనం ఎప్పుడు చూసేది ఏంటంటే వాడు బ్లేడ్ మారుస్తాడు, కత్తికి కూడా ఉంటుంది బ్లేడ్ మారుస్తాడు, వాడు సబ్బు బ్రష్ మార్చరు. ఓకే. ఆ సబ్బు బ్రష్ అందరికీ అదే వాడతారు. అవును. ఒకరికున్న ఇన్ఫెక్షన్ అంటూ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డైలీ షేవ్ చేసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ షేవ్ లోషన్ రాయడం వల్ల బిడ్స్ అవుతుంది, బిడ్స్ ఎక్కుతుంది, చర్మం బిడ్స్ అయిపోతుంది. బార్బర్ దగ్గరికి వెళ్ళి షేవ్ చేయించుకోవాలంటే అన్నీ మన సామాన్లు తీసుకెళ్ళి షేవ్ చేయించుకోవడం అనేది అన్నిటికన్నా ఉత్తమం. ఎందుకంటే బ్రష్ ఒక్కటే అదే వాడతాడు, సబ్బు అదే ఉంటుంది, అందరికీ అదే రుద్దుతాడు. బ్లేడ్ ఒకటే మార్చిన వల్ల నేను లాభం లేదు. తర్వాత ఈ రోజుల్లో ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే, పూర్వకాలం ఇంట్లో పని అంతా ఆడవాళ్ళే చేసుకునేవాళ్ళు. గిన్నెలు, సబ్బులు, సోప్స్ అన్నీ ఉపయోగించి వాళ్ళే గిన్నెలు తోముకునేవాళ్ళు. లేకపోతే కనుక మన పీచు పెట్టి మన బూడిదైతే ఉందో బూడితో గిన్నెలు తోముకున్న రోజులు ఈ ఆడవాళ్ళ చేతులకి ఏ సమస్యలు రాలేదు డాక్టర్ గారు. ఇవాళ కొత్త డిటర్జెంట్స్ కానీ ఇంకా ఏవైనా వచ్చి త్వరగా పోవాలి, ఇలా వచ్చినప్పుడు పోవాలనుకున్నప్పుడు ఈ చేతులకు సంబంధించి పగుళ్ళు రావటం, ఇవన్నీ తెల్లగా అయిపోవటం జరుగుతున్నాయి. అందుకని చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో గిన్నెలు తోటాలు మానేశారు, సర్వెంట్ మెయిడ్స్ని పెట్టుకుంటున్నారు. బాగానే ఉంది, కానీ ఆ సర్వెంట్ మెయిడ్ ఒక రోజు మానేసినా వీళ్ళు చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. సో అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? అవాయిడ్ చేయాలంటే ఆ డిటర్జెంట్స్దే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే డిటర్జెంట్స్ అన్ని చాలా రకాల కెమికల్స్ ఉంటాయి దాంట్లో. ఒకటేమో బయలాజికల్ కెమికల్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే అది ఆ లోపల బ్యాక్టీరియా కూడా చంపే కెమికల్స్ కూడా ఉంటాయి. దాంతో ఏంటంటే వాటి అవన్నీ కూడా స్కిన్ డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువసేపు నీళ్ళలో తడుస్తారు కనుక స్కిన్ పాచిపోయి పుళ్ళు పడిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అన్నీ అలాంటప్పుడు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఏదైనా గ్లౌస్ వేసుకుని చేసుకోవడం అనేది మంచిది. ఎప్పుడైనా ఒక్కసారి ఎప్పుడైనా చేయాల్సి వచ్చి అవసరం ఉన్నప్పుడు, అత్యంత అవసరం అనేది ఎప్పటికైనా ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఈ రోజులో ప్రతి వాడిని నువ్వు రోజు రావాలి, ఒక రోజు కూడా మానకూడదంటే ఎవరు వినే రకాలు లేరు, ఎవరు కూడా అలా పాటించరు. ఆ రోజు ఇబ్బంది అయిపోతుంది, ఆ రోజు జాగ్రత్త పడితే చాలు. గ్లౌస్ అనేది అన్నిటికన్నా మంచిదండి. తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళలో నేను చూస్తున్నాను, లేదా కొంతమంది మగపిల్లల్లో చిన్నపిల్లల నుంచి చూస్తున్నాను, ఇక్కడ ఈ కార్నర్స్లో నెయిల్ కార్నర్స్లో వైట్గా ఫామ్ అవుతోంది, గోర్చుట్లాగా వస్తుంది. అది చాలా మందిలో ఎక్కువ చూస్తున్నాను. ఏ లోపం వల్ల వస్తుంది? దాన్ని నివృత్తి చేసుకోవడానికి లోపం కాదు, కొంతమందికి గోల్డ్ కొరుకునే అలవాటు ఎదురు మీద చాలా ఎక్కువైంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తున్నారు. ఎందుకంటే అది ఒకటేమో స్ట్రెస్, స్కూల్లో స్ట్రెస్ అవనండి, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గర స్ట్రెస్ అవనండి, గోల్డ్ కొరుకునే అలవాటు చాలా ఎక్కువైంది. దాంతో ఆ గోల్డ్ కొరుకున్నప్పుడల్లా కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోతాయి గోల్డ్. దాంతో గోరుకి చర్మానికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే స్నానం చేసినప్పుడు కానీ సబ్బు వెళ్ళినప్పుడు కానీ ఆ సబ్బు అవన్నీ పక్క లోపలికి వెళ్ళిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి గోరు డ్యామేజ్ చేస్తుంది. అందువల్లనే ఆ గోరు కొరుకోవడం అలవాటు పిల్లలకు ఉంటే ఖచ్చితంగా దాన్ని మాన్పించుకోవాలి. చాలా అవసరం. ఎందుకంటే అది ఒక్కటే మేజర్ కారణం గోల్డ్ డ్యామేజ్ చేసేది. రెండోదేమో ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా రకాల సబ్బులు కూడా వచ్చాయండి. అవునండి, ఈ కెమికల్స్ తోటి కూడిన సబ్బులు, ఈ వాసన వస్తుంది, ఇది వస్తుంది, బోల్డ్ పొద్దున్న లేస్తే సాయంత్రంకు 10 రకాల సబ్బులు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఏ సబ్బు మంచిది అనేది ఎవడో చెప్పలేడు. వాళ్ళకన్నా నా సబ్బు మంచిది, నాకన్నా వాళ్ళ సబ్బు మంచిది అని చెప్తారే కానీ అసలు దాంట్లో ఏ మందు ఉంది, ఏది వాడతారు, ఏది వాడచ్చా లేదా, సహా రకాల కెమికల్స్ మనం వాడేవి అసలు ప్రపంచవ్యాప్తంగా అవన్నీ బ్యాన్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడా వాడరు. కానీ అవన్నీ ఏంటంటే ఈ డెవలపింగ్ కంట్రీస్లో తెచ్చి వాళ్ళు డంప్ చేస్తారు.
ఆ కెమికల్స్ వాళ్ళు దాంతో డ్యామేజ్లు ఎక్కువ అవుతాయి. వాళ్ళకి మనం ఒక రకమైన ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ లాంటి. అవును అవును. తర్వాత డాక్టర్ గారు, మగవాడికి యాక్చువల్గా రోమాలు అనేది ఏదో పురుషుడి యొక్క దీనికి సంబంధించిన మాట్లాడతారు, కానీ పాపం ఆడపిల్లలు ఆడవాళ్ళు ఈ అవాంఛిత రోమాలతో చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది మహిళల్లో చూస్తూ ఉంటాను, పాపం వాళ్ళకి చాలా ఎక్కువ అవాంఛిత రోమాలు ఉంటాయి ముఖం మీద కానీ మనకు కనపడే చేతుల మీద ఇలాంటి వాటి మీద. చాలామందికి ఒక అపోహ ఏంటంటే, అపోహ నిజమో తమరు తెలియజేయాలి, వాటిని రిమూవ్ చేసుకోవటం వల్ల మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వన్స్ ఒకసారి రిమూవ్ చేస్తే జీవితాంతం దానికి రిమూవ్ చేస్తూనే ఉండాలి. ఆ కాస్ట్ని ఎక్స్పెన్సెస్ని తట్టుకోలేము. అందుకని సమాజంలో అందరూ వాళ్ళని చూస్తున్న వాళ్ళు చిన్నతనంగా భావించిన వాళ్ళు ఏం చేసేది లేక అలాగే కంటిన్యూ అయ్యే కొంతమంది మహిళా మూర్తులను చూస్తున్నాము. సో వీటికి ఏంటి పరిష్కారం తమరి ద్వారా? యాక్చువల్లీ ఈ అవాంఛిత రోమాలు వచ్చే కారణాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి ఒకటేమో వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అమ్మాయిలకి ఎక్కువగా వస్తుంది. రెండోది వాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ప్రాబ్లమ్ అటువంటి అన్న ఉంటే ఎక్కువగా వస్తుంది. మూడోదేమో సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల, వెయిట్ ఎక్కువ వలన ఈ అన్ని కూడా కారణాల వలన ఇబ్బంది పడతారు. దాంట్లో ఏంటంటే ఈ హార్మోన్ చేంజెస్, ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్, మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి వాళ్ళకి. అవి పెరిగిపోయినప్పుడు ఏంటంటే మనకి మగవాళ్ళకి ఎక్కడెక్కడ హెయిర్ ఎక్కువ ఉందో అక్కడక్కడ ప్రభావం చూపించి అక్కడ జుట్టు ఎక్కువగా పెరగడం మొదలవుతుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఒకటేమో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, కానీ అది కూడా ఏంటంటే తగ్గిస్తుంది, ఆ మందం తగ్గిస్తుంది, నంబర్ ఆఫ్ హెయిర్ తగ్గిస్తుంది, కానీ పూర్తిగా పోవు ఏవైనా సరే. ఆ ప్రాబ్లం ఏది ఉందో అది ముందు కరెక్ట్ చేసుకుని అప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది మంచిది. రెండోదేమో ఈ సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అనేవి అన్నిటికన్నా బెస్ట్ ఇప్పటికీ కూడా షేవింగ్ చేసుకోవడం. ఎందుకంటే ఈ వ్యాక్సింగ్ అనేది కానీ, ఈ పెలేషన్ అనేది కానీ, ఈ క్రీమ్స్ దొరుకుతాయి, ఇవన్నీ కానీ వాటిలో అన్నింటిలో కూడా మళ్ళీ కెమికల్స్ ఉంటాయి. వ్యాక్సింగ్ ఏంటంటే వ్యాక్సింగ్ చేసిన వలన రోమాలకు ఉన్న రంధ్రాలు ఓపెన్ అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. పైగా ఈ వ్యాక్స్ చేసేదంతా కూడా ఎవరికో వాడింది అందరికీ వాడేస్తారు. ఎవరికైనా ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. అంటే అన్నిటికైనా బెస్ట్ ఇప్పుడు కూడాను షేవ్ చేసుకోవడం. మరి దానివల్ల ఎక్కువ పెరుగుతుంది అని ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు అపోహ, అది నిజంగా అపోహేనండి, పెరగదు. ఎందుకంటే మనం ఇప్పుడు రోజు గడ్డం తీసుకుంటున్నాం, ఏమన్నా రోజు ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కువ పెరిగిపోయిందా? అంతే పెరుగుతుంది. అంతే కదా, 30 సంవత్సరాల నుంచి గడ్డం తీసుకుంటున్నాం, ఏదైనా ఎక్కువ పెరిగిపోతుందా? లేదు, రోజు పెరిగేదే అంతే పెరుగుతుంది. అది సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేని వాళ్ళు రోజు వాటిని షేవ్ చేసుకోవడం, లోపలగా ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకుంటే కొద్దిగా దాని తీవ్రత ముందు ఇంపార్టెంట్. దానికి అసలు ఎందుకు సమస్య, ఎందుకు ఇలా వస్తుందని చూపించుకుని దానికి సరైన మందులు వాడుకుంటే అప్పుడు ఇవి కూడా రావడం ఆటోమేటిక్గా తగ్గిపోతే అసలు ఏవి అవసరమే ఉండదు. మీరు ఒక ఇంగ్లీష్ వైద్యులుగా శరీరానికి వాడే సౌందర్య సాధనాల్లో సబ్బు కూడా ఒకటి వాళ్ళ బాగా ఎక్కువైపోయింది, ఇందాక తమరు చెప్పినట్టుగానే. కానీ పూర్వపు మన సాంప్రదాయంలో కానీ, మన భారతీయ జీవన విధానంలో కానీ మనం ఎక్కువగా కొన్ని ఆయుర్వేదిక్ సంబంధించినవి పూర్వం వాడుకునేవాళ్ళం. ఈ పసుపు కానీ, మంచి పసుపు కొమ్ములు, వేపాకు కలిపిన పేస్ట్ని నూనెలో రాసి శరీరానికి మర్దన చేసుకుని కాసేపు తర్వాత ఎండలో కూర్చుని తర్వాత సున్ని పిండిని వాడేవాళ్ళం. సో ఈ నోవే డేస్లో, ఈ మోడర్న్ డేస్లో ఇది రైటా కాదా అనేది తమరు తెలియజేయాలి. ఇప్పటికీ కూడా అవి చాలా మంచివి, కానీ ఆ వాడుకునేంత ఓపిక సమయం ఎవరికి కూడా లేదు. అంత ఇదైతే శనగపిండి రాసుకుని అరగంట సేపు ఉంచుకుని నూనె రాసుకుని స్నానం చేసేంత ఓపికను టైము ఎవరికి లేదు. అది ఒక సమస్య. రెండోదేమో మళ్ళీ ఇందాక మీరు పసుపు చెప్పినట్టు, పసుపు మీరు ఇంట్లో ఆడించిన పసుపుకి బయట కొనుక్క పసుపుకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నవన్నీ కెమికల్సే. మంచి ఎల్లో కలర్ వస్తుంది ఆ పసుపు, ఇది ఎల్లో రాదు. అన్నీ చేసి ఈ కలర్ ఏంటి ఇలా ఉంది, ఇది బాగాలేదు, అదే వాడతానని చెప్పి అది వాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ కెమికల్ ఉన్న పసుపు వాడే వాళ్ళకి అందరికీ కూడా రియాక్షన్ వస్తుంది. గోళ్ళకు కూడా పసుపు రాయించుకోవట్లేదు చాలా మంది ఆడవాళ్ళు, భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేస్తాయి ఆ కెమికల్స్ వల్ల. ఇప్పుడు ఇంట్లో ఆడించుకుని పసుపు వాడేవాళ్ళు చాలా 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 తక్కువ మంది అయిపోయారు. ఎవరు చేసుకోవట్లేదు, అందరు బయట నుంచి తెచ్చిందే వాడుతున్నారు. ఎందుకంటే అది సులువుగా ఉంటుంది. ఆ ప్యాకెట్ కొనేస్తే ఒక 10 రోజులు 10 రోజులు వస్తుంది, వాడేస్తారు. అలాగే మీరు చెప్పిన సున్నిపిండి పెట్టి రుద్దుకునే వాళ్ళు ఎవరు లేరు. సున్నిపిండి అసలు దొరకట్లేదు, అది ఆడించుకోవాలి. ఆడించుకునేంత ఓపిక ఎక్కడుంది? ఎవరికి కూడా ఈ రోజుల్లో అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే టైం లేదు. దేనికి కూడా టైం లేదు.
ఈ టైం లేకపోవటం వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఆలోచించట్లే. అయ్యో మనం కొంచెం జాగ్రత్త పడి మనం చూసుకుందాం అంటే ఎవరినైనా అడగండి, వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేసేది అంతా ఫోన్ల మీదే. ఓకే, వాళ్ళ సౌందర్యం కన్నా దానికైనా కూడా ఆ ఫోన్లో చూసుకునే చేసుకుంటున్నారు. అవునండి, అట్లా అయిపోయింది. డాక్టర్ గారు, ఆ లోపలికి తీసుకునే ఆహారం వల్ల చర్మంలో కాంతి పెరుగుతుంది, చర్మం మంచిగా ఉంటుంది, గ్లోలో ఉంటుంది, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. బేసిక్గా మీరు ఇందాకే చెప్పారు పైన రాసుకునే బదులు లోపలికి తీసుకోవాలి అన్నది. సో అసలు చర్మం కాంతివంతంగా ఉండాలి, ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే అంతర్గతంగా లోపలికి ఆహార విధంగా ఏ రకమైన ఆహారాలు తీసుకుంటే అది బాగా ఉపయోగపడుతుంది? అంటే బేసిక్గా ఎవరైనా సరే మంచిగా స్కిన్ కానీ అవి స్కిన్ టెక్స్చర్ కానీ మెయింటైన్ చేయాలంటే మంచి పౌష్టికాహారం. మనం రోజు తినే ఫుడ్లోనే చాలా రకాల పౌష్టికాహారాలు ఉంటాయి. కానీ ఏంటంటే సమస్య ఎట్లా అవుతుందంటే ఈ రోజుల్లో బయట నుంచి కూరలు, కర్రీ పాయింట్ నుంచి కూరలు, మళ్ళీ లేకపోతే జొమాటో నుంచి కూర తెప్పించుకుని తినేసే రకాలు అయిపోయారు. కానీ అయ్యో ఇవన్నీ తింటే మనకి బాగుంటుంది, ఫ్రూట్స్ తాగుదాం. పాలు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పొద్దున? అసలు రోజు పొద్దున ఒక గ్లాస్ మంచి పాలు తాగితే అసలు చాలు. దాంట్లో ఉన్న పౌష్టికాహారాలు దేంట్లో కూడా దొరకవు. ఓకే, కానీ ఎంతమంది తాగుతారు? లేదు, చాలా చాలా కష్టం. అందుకే పౌష్టికాహారం అనేది అన్నిటికీ ఉపయోగపడేది. మన శరీరానికే కాకోకుండా మన ఆరోగ్యాన్ని కూడా అన్ని రకాల కాపాడుతుంది. కానీ ఈ టైం లేకపోయిన వలన వేరే సమస్యలు అనేది ఎక్కువ. ఇది తెచ్చుకుని తినేద్దాం, అది తెచ్చుకుని తినేద్దాం అనే ఆలోచన ఎక్కువ అయిపోయింది. కానీ అవి కొంచెం జాగ్రత్త పడదాం అనేది పోయింది. ఫ్రూట్స్ తింటాను, ఎన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. ఫ్రూట్స్ పూర్వం మీద అసలు ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతున్నాయి, చాలా ఎక్కువ దొరుకుతున్నాయి, చాలా రకాలు దొరుకుతున్నాయి. వాళ్ళు ఏ సీజన్లో కూడా ఏ ఫ్రూట్ అన్ని ఫ్రూట్లు దొరుకుతున్నాయి. ఫ్రూట్లు తెచ్చుకుని తింటారు, కానీ అది ఫ్రూట్లా తినరు. అవునండి, దాన్ని మళ్ళీ జ్యూస్ చేసుకుని తింటున్నారు, చేసుకుని దాంట్లో అన్ని రకాల వేసుకుని అలా తింటున్నారు, దాకనం చేస్తారు. ఉత్తి ఫ్రూట్స్ తినడం అనేది అన్నిటికన్నా మంచిది. యాక్చువల్గా చర్మ సౌందర్యానికి కావాల్సిన విటమిన్, బేసిక్గా ఏ విటమిన్ తీసుకుంటే చర్మం ఎక్కువ నిగారింపుగా ఉంటుంది, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుంది అన్నది ఏమన్నా చెప్పగలరా డాక్టర్ గారు? అంటే మామూలుగా అన్ని రకాల బి విటమిన్ ఉంది, ఏ విటమిన్ ఉంది, మామూలుగా డి విటమిన్ ఉంది, మన చర్మ అదే సూర్యకిరణ రశ్మిల నుంచి వచ్చేవి, ఇలాంటివన్నీ కూడా. వైటమిన్ కే వస్తుంది, కొన్ని రకాల ఫ్రూట్స్లో వస్తుంది. అలాగే మనకు కావాల్సిన ఐరన్, బీట్రూట్, క్యారెట్ వాటిలో ఉంటుంది, ఆకుకూరలో ఉంటుంది. వీటిలన్నింటిలో కూడా అసలు అవి చాలు. ఓకే, జనరల్గా. డాక్టర్ గారు, ఇప్పటిదాకా మీ వైద్యం అంటే అందరు పేషెంట్ల దగ్గర మాట్లాడేది నేను మాట్లాడుతున్నాను. సో నాకు బేసిక్గా చాలామందికి ఉన్న సందేహాలు ఆ 3 అవాంఛిత రోమాలు అనేది చాలా ఇబ్బంది పడుతున్న విషయం. మీ దగ్గర కూడా మీరు రీసెంట్గా దాని నుంచి డీవియేట్ అయ్యి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ పెట్టారు. అంటే ఎంత బాధితులు ఉంటే ఒక డాక్టరు దానికి కూడా మనం సర్వీస్ చేయాలి అని ఆలోచిస్తారు. నాట్ ఓన్లీ కమర్షియల్, ఏది సంఘసేవ చేయడం ఎంతో కొంత ఒక రూపాయి తగ్గించి తీసుకోవడం ఏదో చేస్తాం కాబట్టి, అలాగా మీరు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఎక్కువ మేజర్ పాయింట్. సో మీ దగ్గరికి వచ్చే ఈ మహిళలలో ఎవరైతే ఉంటారో యాక్చువల్గా ఎక్కువ ఏ వయసు వాళ్ళు ఈ అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారండి? ఎక్కువగా పిల్లలే, చిన్నపిల్లలు 24-25 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎక్కువ బాధపడతారు. దాని తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అయిపోయాక వచ్చిన ఆడవాళ్ళు ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. ఓకే, సెకండ్ ప్రెగ్నెన్సీ అయిపోయాక వచ్చారు మళ్ళీ ఆడవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చాలామంది మన ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాషన్ ఏంటంటే హిస్టెక్టమీ అంటారు, అదే జరిగితే అర్లీగా చేంజ్ చేసుకుంటారు. వాటి వల్ల సమస్యలతో కూడా అవాంఛిత రోమాలు సమస్యలు అనేవి ఎక్కువ. డాక్టర్ గారు, అవాంఛిత రోమాలు పెరుగుతాయి కానీ మరి సహజంగా పెరగాల్సిన జుట్టు ఎవరికి పెరగట్లేదు, దానికి కారణం ఏంటంటే? అదే చాలా పెద్ద దైవ రహస్యం అని చెప్పాలి నిజంగా. ఎందుకంటే మనకి దేవుడు అలా ఇచ్చాడు. ఒక చోట జుట్టు అవసరం ఉన్న చోట ఏమో ఉండదు, అవసరం లేని చోట వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు, అట్లా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది మనం ఎవరు చెప్పలేము. ఎందుకంటే పెరగాల్సిన చోట పెరగదు. చాలా మంది బట్టతలు వచ్చేస్తుంది, కానీ గడ్డాలు మీసాలు బాగా జుట్లు వస్తాయి. వాళ్ళేమో సరే ఇక్కడ ఊడిపోతుంది, ఇదంతా పెరుగుతుంది అంటే ఏం చేస్తాం? అవునండి, దాన్ని అసలు ఆ రహస్యాన్ని ఎవరు కూడా అసలు కనిపెట్టలేదు ఇప్పటిదాకా. డాక్టర్ గారు, ఇంకా మీ వ్యక్తిగత విషయాలకు వస్తే, మేడం ఏ ఊరు? మేడం గారు కూడా ప్రొఫెసర్. యాక్చువల్గా మీది బంధువులకు సంబంధించిన వివాహమా, బయట వివాహమే? మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా చేసేవారు. అక్కడ మా బావగారు వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పరిచయం, అప్పుడు వివాహం అయింది. వాళ్ళ నేటివ్ యాక్చువల్లీ పాల్కొల్ దగ్గర గుమ్మలూరు. అక్కడి నుంచి వాళ్ళు ఆయన ప్రొఫెసర్గా చేసి అక్కడే వచ్చారు. వాళ్ళ తమ్ముడు ఉంటారు, వాళ్ళ తమ్ముడు అమెరికాలో ఉన్నారు. ఆవిడ కూడా అక్కడే ఐఐటి ఖరగ్పూర్ నుంచే పిహెచ్డీ చేసి ఎంటెక్ చేసి
మన సిఆర్ రెడ్డి కాలేజ్లో 25 years వరకు పనిచేశారు. 2 years బ్యాక్ రిటైర్ అయ్యారు. ఓకే. మీరు మేడం, మీరు ఇంత బిజీ లైఫ్లో, మేడం కూడా అంత బిజీ లైఫ్లో సోషల్ యాక్టివిటీస్లో మీరు చాలా మీకున్న సమయాన్ని దాని మీద పెట్టడానికి గల రీజన్ ఏంటి డాక్టర్ గారు? జనరల్గా అంత మీరు మీ బిజీ లైఫ్లో మీకు అంత ఖాళీ ఉండదు, కానీ అసలు ఆ దృక్పథం ఎందుకు వచ్చింది మీకు? దీనికి ఏంటి కారణం? ఎందుకు వచ్చిందంటే ఒక రకమైన సేవా కార్యక్రమాలు ఏమైనా చేద్దామని ఎప్పుడు కూడా కోరిక ఉండేది. అలానే చాలా రకాలు ఇప్పటికి 750 ఫ్రీగా ఉన్న స్కిన్ క్యాంప్స్ వేసాను. చాలా చాలా దూరంగా కూడా ఎక్కడ విసనపేట, రెడ్డిగూడెం, ఇటు మళ్ళీ ఖమ్మం, మళ్ళీ సత్తుపల్లి దగ్గర నుంచి చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఇటు పాల్కొండ, నర్సాపురం వరకు కూడా నేను ఫ్రీగా క్యాంపులు చేశాను. ఇప్పటికే సుమారుగా 750 క్యాంపులు చేశాను. 60,000 70,000 మంది పేషెంట్స్ని ఫ్రీగా చూసి వాళ్ళకి మందులన్నీ కూడా ఉచితంగానే ఇస్తాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వారం రోజులకి మందులు ఇస్తాను. తర్వాత ఇంకా వాళ్ళ సమస్య తీరకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు చాలామంది. ఈ తిరగడంలో ఏంటంటే నాకు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా కూడా పరిచయం అయ్యారు. అలాగే మా లయన్స్ క్లబ్, హేర్లాపురి లయన్స్ క్లబ్లో మెంబర్ నేను. నాకు డాక్టర్ పద్మనాభ గారు అంటారు, ఆయన చేర్పించారు. ఆ రోజుల నుంచి మా క్లబ్లో కాకోకుండా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఈ వెస్ట్ గోదావరి జిల్లా, పాత వెస్ట్ గోదావరి జిల్లాలో చాలామంది అంతా పరిచయం, అందరూ కూడా పరిచయం. అలా ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా పెద్దది. అలాగే నేను లయన్స్లోనే యాక్టివ్గా ఉన్నాను. అలాగే మా ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ నేను యాక్టివ్గానే ఉన్నాను గత 30 సంవత్సరాల నుంచి. అందుకనే నాకు పరిచయాలు కొంచెం ఎక్కువే. ఓకే. యాక్చువల్గా ఒక డాక్టర్ తన వృత్తిలో సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటే బయట నుంచి కొన్ని కామెంట్స్ వస్తాయి, మీకు వచ్చేవి, మీరు విననివి కాదు, మీరు చూడనివి కాదు. ఒక జనరల్గా అరే నేను కరెక్ట్గా, నేను నిజంగా వాళ్ళకి ఏదో ఒక సోషల్ యాక్టివిటీగానే చేస్తున్నాను, వీళ్ళు ఇలా అంటున్నారు ఏంటి అని స్టార్టింగ్ డేస్లో మీకు ఏం బాధ అనిపించలేదు డాక్టర్ గారు? నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా నా వృత్తి ధర్మం అనేది చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన, ఎప్పుడు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా నేను పేషెంట్స్ ఉన్నా లేకపోయినా నా టైం ప్రకారం 9:30 నుంచి 1 గంటన్నర వరకు, అలాగే సాయంత్రం 5:30 నుంచి 8 వరకు నా హాస్పిటల్లోనే ఉంటా. నేను ఖాళీగా ఉన్నా నా సొంత పను, నా ఐఎంఏ పను, లేకపోతే మా లయన్స్ పను ఏదో ఒకటి చేసుకుంటాను. కానీ నేను ఎవరితోటి బయట ఎక్కువ తిరిగి చేయడం అనేది అలవాటు లేదు నాకు. అలాగే ఎవరైనా నా గురించి కామెంట్ చేసినా నేను వాటి గురించి అసలు పట్టించుకోను. ఎందుకంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే. నేను 10 మందికి ఉపయోగపడాలా లేదా అనేది నాకు అనేది చాలా ముఖ్యం. డాక్టర్ గారు, నేను ఒక స్ట్రైట్గా ఒకటి అడుగుతాను, మన్నించండి, ఉన్నది అడగటమే నాకు అలవాటు జనరల్గా. డాక్టర్ గారి దగ్గరికి వస్తే స్లోగా తగ్గుతాయి రోగాలు, ఇమీడియట్గా తగ్గవు అని అంటారు. దీనికి మీరు స్లో అండ్ స్టడీలో ఇస్తారా, లేకపోతే హై డ్రగ్లు ఇవ్వటం మీకు ఇష్టం ఉండదా? ఎప్పుడు కూడా అలవాట్లేదు. ఓకే. నాకు అసలు ఎప్పుడు అలవాట్లేదు. పేషెంట్స్కి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. బాబు నీకు తగ్గదు, నువ్వు నేను డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం ఎక్కడైనా పోయి చూపించుకొని, నేను ఉన్నది ఉన్న పడంగానే పేషెంట్స్ చెప్తాను. ఏదైనా తగ్గే సమస్య ఉంటే వెంటనే ఒక 4 రోజులు వాడండి చాలు, దాని తర్వాత రావక్కర్లేదు చెప్తాను. అలాగే సోరియాసిస్ అనేది కానీ, లేకపోతే బొల్లి మచ్చలు అనేవి కానీ కొంచెం దీర్ఘకాలంగా జబ్బులు, వాటికి చెప్తా ముందే కొంచెం కాలం వాడుకోవాల్సి వస్తుంది ఓపికగాను. మీకు ఎన్ని రోజులకు రాగలరో చెప్తే అన్ని రోజులకు మందులు రాసిస్తాను. మళ్ళీ అప్పుడు వల్ల వచ్చి చూపించుకోండి అని చెప్పి ఖచ్చితంగా నేనైతే నా పేషెంట్స్కి ఎప్పుడు కూడా ఏవి దాచకుండా ఉండలేదు. వాళ్ళకి ఉన్నవి ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తారు, స్ట్రైట్ గా మాట్లాడేస్తారు. చాలా మందికి ఇష్టపడరు. అదే అందుకే అది బయట నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రశ్న అడిగాను. నాకు ఆ సమస్య లేదు. ఎందుకంటే నేను ఆ కుర్చీలో కూర్చున్నా అంటే నా పేషెంట్కి నేను ఎంత న్యాయం చేయగలుగుతాను అనేది నేను చూస్తాను. నేను ఇప్పుడు బయటకు వస్తే నేను డాక్టర్ కాదు, నా కుర్చీలో కూర్చుంటేనే నేను డాక్టర్. నేను నా పేషెంట్కి న్యాయం చేయలేదనుకోండి, నా వృత్తి నేను చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నేను బయట ఎలా ఉంటానో అసలు హాస్పిటల్ అలా ఉండను. మా ఫ్రెండ్స్ అందరూ కంప్లైంట్ చేస్తారు, మీరు ఇక్కడేమో ఇలా ఇంత జోకులేసి అన్నీ చేస్తారు, మీ హాస్పిటల్కి వస్తే ఏదో తెలియనట్టుగా ఉంటారు ఏంటి అని. అంటే నేను అక్కడ కూర్చుంది ఏదో వైద్యం ప్రొఫెషనలిజంగా ఉంటారు. ప్రొఫెషనల్, అది నా ప్రొఫెషన్. మీరు ఫ్రెండ్గా వచ్చినా నేను మీకు అన్యాయం చేశాను అనుకోండి, మీ తర్వాత మీరు నన్నే తిట్టుకుంటారు. అవును అవును, అంతే కదా. అందుకే అక్కడ కూర్చున్నంతసేపు నేను డాక్టర్ని, నేను నా పేషెంట్ ఎవరు నా దగ్గర చూపించుకుని వచ్చినా వాళ్ళకి నేను న్యాయం చేయాలి. ఇది సమస్య ఇలా ఉంది, ఇది తగ్గదు, ఇది అనేది వేరే చేయించుకుంటే మంచిదనేది చెప్పేస్తాను. ఇవాళ అలాగే ఒక పేషెంట్ నాకు మీద పుండుతోడు వచ్చాడు, వాడికి చాలా రోజుల నుంచి ఉంది, చెప్పలేదు, 2 రోజుల నుంచి అన్నాడు. సరే 4 రోజులు మందులు వాడు, ఇది తగ్గే సమస్య కాదంటగా అనిపిస్తుంది, 5 రోజులకి నీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఎక్కడికైనా పోయి చూపించుకుంటే మంచిది అని చెప్పాను. ఓకే.
వాళ్ళు ఇష్టపడలే, ఇంక తర్వాత వాళ్ళ ఇష్టం. అదే డాక్టర్ గారు, మీకు ఎన్నో క్రిటికల్ కేసులు చూసుంటారు. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న పదం ఉంటుంది కదా, నిజంగా మీకే సవాల్గా ఉన్న కేసుని మీరు డీల్ చేసినప్పుడు అలాంటివి ఏమన్నా ఉంటే దాంట్లో పొందిన ఆనందాన్ని మాకు కూడా ఒకసారి ఈ సందర్భంగా చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు చాలామంది పేషెంట్స్ ఇప్పటికీ మీరు చెప్తున్నాము, భద్రాచలం పాలవంచ దగ్గర నుంచి వస్తారు. వాళ్ళు పొద్దున్నే ఫోన్ చేసుకుని ఇక్కడి నుంచి 5 గంటల పైన జర్నీ. అవును. వచ్చి డాక్టర్ గారు మీ దగ్గరే చూపించుకోవాలని చెప్పి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇటుపక్క మీరు కొల్లేరు సైడ్లో చెట్టినపాడు అని ఉంది. నా 20 సంవత్సరాల క్రితం ఆ పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు నువ్వు వెళ్ళిపోవమ్మా, నీకు మేమేం చేయలేదంటే బయటకు వచ్చి నా దగ్గరికి వస్తే వేరే హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేశాను. 20 సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయి వచ్చి పేషెంట్లు అక్కడి నుంచి పంపించి ఆడొచ్చి తీసుకొచ్చి దింపుతున్నాను. అంత ఇది డబ్బు కన్నా ఆనందాన్ని ఇచ్చే విషయం కదండి. చాలా ఆనందం ఇప్పుడు కూడా. అందుకనే జాబ్ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే మనం సిన్సియర్గా పనిచేయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది సిన్సియర్గా చేస్తే ఆటోమేటిక్గా పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఓకే, మనం సిన్సియర్గా లేకుండా పేషెంట్స్కి ఏదో వైద్యం చేసాం కదా, మన డబ్బులు వచ్చాయి కదా అనిపిస్తే తర్వాత 2వ రోజు వాడు రాడు. ఇప్పుడు కూడా ఇంత బిజీ లైఫ్లో మీ హాబీస్ ఏంటి డాక్టర్ గారు? జనరల్గా మీ టైంని మీరు ఎలా స్పెండ్ చేస్తారు? మీ వ్యాపకాలు ఏంటి? సినిమాలు చూసే అలవాటు చాలా ఉండేది. సినిమాలు చూస్తాను చాలానే. అదే కాకుండా ఏదో పుస్తకాలు అవి చదివేవన్నీ, కానీ ఈ మధ్య పెద్ద చదవట్లేదు, కానీ సినిమాలు అయితే బాగా చూస్తాను. ఓకే, మొత్తం మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలానే లేదు, సినిమాలు అంటే ఇష్టం. ఇష్టం. ఓకే, ఏదైనా సరే యాక్షన్ సినిమాలు కానీ మామూలుగా కామెడీ సినిమాలు ఏదైనా చూస్తాను. డాక్టర్ గారు, మీ కుటుంబ నేపథ్యానికి వస్తే మీ పిల్లలు ఎక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఒకే బాబు. మా బాబు కూడా ఐఐటి ఖరగ్పూర్ నుంచే బీటెక్ చేశారు. దాని తర్వాత అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం కరోనా టైంలో ఎవరినో ఇష్టపడ్డారని చెప్పి అమ్మాయితోటి వివాహం కూడా చేశాం మా ఇంటి దగ్గరే. వాళ్ళు ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నారు, అమెరికాలోనే ఉన్నారు. ఓకే, సో తర్వాత మీ లెగసీ కంటిన్యూ చేయడానికి అయితే ఆయన వేరే ఫీల్డ్లోకి ఎవరు లేరు. ఓకే, మీ శిష్యులు ఎవరినన్నా తయారు చేశారు డాక్టర్ గారు? చేస్తున్నాం. నేను యాక్చువల్లీ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. గత 12 ఏళ్ళ నుంచి సుమారుగా 36 మంది స్టూడెంట్స్ పీజీ అంటే ఎండి నా దగ్గర చేసి పాస్ అయిన వాళ్ళు మొత్తం ఆంధ్రాలో చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చెప్పుకుంటారు, డాక్టర్ సుబ్బారావు గారి స్టూడెంట్స్ అండి అని. అంటే నాకు అదే ఆనందం. మీ ఎథికల్ వాల్యూస్ అంటే జనరల్గా మన సంతానానికి మా నాన్న ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండాలి ఉంటుంది. జనరల్గా డాక్టర్స్లో కనుక వాళ్ళ పిల్లలు వస్తే కనుక 100% వాళ్ళ నాన్నలాగా లేకపోయినా కనీసం 75% అయినా అవి మెయింటైన్ చేస్తారు. ఇవాళ మీ శిష్యుల్లో అంటే ఇవాళ న్యూ జనరేషన్ ఏదైతే ఉందో ఈ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా డాక్టర్ గారు? నేను చాలా మందికి అదే చెప్తాను. ఫస్ట్ సిన్సియారిటీ. పేషెంట్స్ దగ్గర మీకు సిన్సియర్గా ఉంటే ఒక పేషెంట్ వచ్చినాడు 10 మంది తీసుకొస్తాడు. మీరు ఆ వచ్చిన పేషెంట్కి సిన్సియర్గా చేయకపోతే పేషెంట్స్ చాలా తెలివైన వాళ్ళు. అంటే ఇన్ జనరల్ మన దగ్గరికి వచ్చారంటే బయట ఊళ్ళో కానీ వాళ్ళ ఊళ్ళో కానీ పక్క ఊళ్ళో కానీ చుట్టాల్లో కానీ 10 మందిని అడిగి ఏ డాక్టర్ బాగా చూస్తారని చెప్పి వస్తారు. ఆ వచ్చిన పేషెంట్ మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదనుకోండి, ఆడ వెళ్ళో 10 మంది చెప్తారు మళ్ళీ అక్కడ నాకు సరిగ్గా జరగలేదు వెళ్ళొద్దని. అదే నా శిష్యులందరికీ కూడా అదే చెప్తాను, సిన్సియర్గా చేయండి, కొంచెం టైం పట్టినా మీరు బాగా సంపాదించుకోగలరు. ఓకే, తర్వాత కమ్యూనిటల్ వైజ్ వస్తే మీరు చాలా మీకున్న మీ కమ్యూనిటీలో మీరు చాలా వితరణశీలి అని పేరు ఉంది. జనరల్గా ఓకే ఈ కమ్యూనిటీకి సంబంధించి వచ్చిన వాళ్ళు మనం ఇలా చేయాలి ఇలా చెందాలి అని. జనరల్గా ఈ సామాజిక వర్గంలో బిలో పావర్టీ లైన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల వ్యాధులు వస్తే కనుక వాళ్ళు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళ వెల్ఫేర్ కోసం మీరు ఏమన్నా చేసే అవకాశాలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయండి? నేను చేస్తాను, నాకు ప్రాబ్లం కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఒక్కొక్క కమ్యూనిటీకే చేయడం అనేది నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. ఓకే, జనరల్గా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ మామూలుగా బయట రిక్షా వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి సార్ నేను తొక్కుంటున్నాను ఇంత డబ్బులు ఇచ్చుకోలేను అంటే వాళ్ళకి ఫీజు తగ్గించే చేస్తాయి ఇప్పటికీ. ఎందుకంటే ఒక కమ్యూనిటీ బేస్డ్ ట్రీట్మెంట్ చేయడం అనేది ఆ డాక్టర్కి అనేది మంచిది. రైట్ అండి, ఎందుకంటే మనం 10 మంది చూస్తాం, 10 మందికి న్యాయం. సో నిజంగా వాడు డబ్బు లేని వాడైతే కనుక మందులైనా ఇస్తాను, ఎంత ఫీజు అయినా తగ్గించి పంపిస్తాను. డాక్టర్ గారికి ఒక లాంగ్ రన్ ఒక ఇన్స్టిట్యూషన్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మీరు సీట్లో కూర్చొని ఉంటారు, మీ కింద ఉన్న వాళ్ళు మిగిలినవన్నీ మీరు ఎంత సక్రమంగా ఉన్నారో మీ కింద ఉన్న వాళ్ళు కూడా అంత సక్రమంగా లేకపోతే మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ స్టాఫ్ ఎంతకాలం నుంచి మీ దగ్గర వర్క్ చేస్తున్నారు? వాళ్ళు ఎలా ఉంటారు? స్టాఫ్ అయితే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు
ఆ అమ్మాయి అయితే నా దగ్గర 27 years నుంచి పనిచేస్తుంది. అతను అయితే 22 years అయింది. వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు నాకు బ్యాక్ బోన్. నేను ఉన్నా లేకపోయినా అంతా వాళ్ళే చూసుకుంటారు. పేషెంట్స్ని మేనేజ్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడు వస్తారు ఏంటి చెప్పడం కానీ అన్నీ చూసుకుంటారు. ఎందుకంటే అలాంటి స్టాఫ్ ఒకళ్ళిద్దరు ఉన్నా మనకి చాలా సుఖంగా ఉంటుంది, మనకి బ్యాడ్ నేమ్ రాదు. నిజంగా అది ఒక రకంగా మీ గొప్పతనం. ఎందుకంటే మన స్టాఫ్ని మనం ఎలా చూసుకుంటాం బట్టి మన దగ్గర వాళ్ళు అలా ఉంటారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఫ్రీ ఇందాక రమణ గారు చెప్పారు పర్టికులర్ మే మంత్లో మీరు ఒక ఇది చేస్తారు. ఏంటి సార్ అంటే వార్షికోత్సవం? అది అంటే June 1st నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అందుకే ప్రతి సంవత్సరం 99లో మొదలెట్టా. ఇప్పటికి సుమారుగా 26 ఏళ్ళైంది. ఈ 26 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం మే 31 కానీ, మే 31 సండే వస్తే June 1st కానీ, లేకపోతే మే 30 కానీ ఫ్రీ క్యాంప్ చేస్తున్నాను. ఆ క్యాంప్కి ఊర్లో ప్రముఖులు అంటే ఎమ్మెల్యేలు కానీ, డిఐజీ గారు కానీ, కలెక్టర్ గారు వచ్చారు, మున్సిపల్ చైర్మన్ వచ్చారు, మామూలుగా జడ్పీ చైర్మన్ గారు వచ్చారు. వీళ్ళందరినీ ఎవరో ఒకరిని పిలిచి క్యాంప్ ఇనాగరేషన్ చేసి ఆ రోజు సుమారుగా 400-500 మంది చూస్తారు రోజంతా పొద్దు నుంచి రాత్రి వరకు. అందరికీ కూడా మందులు ఉచితంగా ఇస్తాను. అంతేకాకుండా వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్. నేను రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వస్తే ఒక నెల లోపల వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తాను. ఓకే ఓకే. ఇది కొన్ని దాదాపు 26 సంవత్సరాలుగా ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది. ఓకే. మీరు బేసిక్గా ఇవాళ ఉన్న సమాజ పరిస్థితుల్లో హెల్తీ లైఫ్ స్టైల్ కోసం మీరు ఒక స్కిన్ డాక్టర్ గారిని కాకుండా ఒక ఎథికల్గా ఉన్న ఒక డాక్టర్గా ఈ రోజుల్లో వాట్ టు డూ వాట్ నాట్ డూ ఆరోగ్యపరంగా ఉండాలంటే మీ మాటల్లో? నా మాటల్లో చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఉండాలంటే పెద్ద సమస్య కాదు. ఒకటేమో అనవసరంగా అక్కలేనప్పుడు అక్కలేని వైద్యాలు చేయించుకోకూడదు. చాలామంది ఈ రోజుల్లో నిజంగా నేను చెప్పేది ఏంటంటే జబ్బులు రావట్లేదు, జబ్బులు కొనుక్కుంటున్నారు. నిజంగా మీరు ఒక్కరోజు వచ్చి మా హాస్పిటల్లో కూర్చుంటే మనుషులు ఇంత అజ్ఞానం అయిపోయారు అనేది అనిపిస్తుంది. అయ్యో, డబ్బులు పెట్టుకుని జబ్బులు కొనుక్కుని ఆ జబ్బులు నయ్యేందుకు మళ్ళీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే అన్ని రకాల షాప్స్లోనూ అన్ని వైద్యాలు అంటే ఆనపిల్ దగ్గర నుంచి సరే అన్ని రకాల వైద్యాలు చేసేస్తున్నారు. ఆ వైద్యం మేము చదువుకున్నది 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు పడుతుంది ఆ విషయం గురించి తెలిసేది. అలాంటి చదువుకోని వాడు కానీ ఒక 10th క్లాస్ వాడు కానీ చేస్తే అట్లా ఉంటుంది. అన్నిటికీ ఒకటే మందులా ఒక ఆయింట్మెంట్ ఇస్తారు. ఆ ఆయింట్మెంట్ రాసుకుని వచ్చి అందరూ కూడా బాధపడుతున్నారు. ఇలాంటివి ఏవి చేయకూడదని నా కోరిక. యాక్చువల్గా ఈ సెల్ వైద్యాలు అనొచ్చేమో ఈ రోజుల్లో, సెల్ వైద్యాలు యూట్యూబ్ వైద్యాలు చాలా ఎక్కువైపోయాయి. దానివల్ల జబ్బులు పెరిగిపోతున్నాయి. రెండోదేమో చర్మ సౌందర్యం కోసం మీరు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ టీవీ ఛానల్స్ కానీ ఏది చూడండి, ఇది పూసుకుంటే ఇలా అయిపోతారు, ఇది రాసుకుంటే ఇలా అయిపోతారు అని చూపిస్తాడు. అవి ఏవి కూడా అసలు మంచివి కాదు. ఎందుకంటే నిజంగా వాటి వల్ల సమస్యలు ఎక్కువవుతున్నాయి. వాటి వల్ల వాళ్ళకి నిజంగా అది చేసే వాళ్ళకి మేము దండం పెట్టాలి. అంటే మాకు పేషెంట్లు తయారు చేస్తాం లిటిల్గా. మాకు 100 మంది పేషెంట్లు వస్తే రోజుకి 60 మంది ఇలా వైద్యం చేయించుకుని వచ్చేవాళ్ళే. అప్పటికి చదువుకున్న వాళ్ళు బీటెక్ ఎంటెక్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్ర ఊర్లోకి వచ్చి అదే వైద్యం చేయించుకుని మళ్ళీ దానివల్ల చర్మం పాడైపోయి అప్పుడు వచ్చి మా దగ్గర. కానీ చాలా దురదృష్టకరం కదా. చాలా దురదృష్టం. ఎందుకంటే మనకే బాధ వేస్తుంది. ఏదో 10 రూపాయలకి ట్రీట్మెంట్ అయిపోతుంది అనుకుని ఈ సాపట్ లోషన్ జాలిం లోషన్ కొన్ని వాడుకుంటారు. అది సింపుల్గా వచ్చి చెప్పాలంటే బాత్రూమ్ కడిగే యాసిడ్ సీసాలో పోసిస్తున్నాడు. చిన్న పిల్లలకి రాసేస్తారు, రాసుకొని చోట రాసేసుకుంటున్నారు. మరి ఏమవుతుంది? చర్మం పాడైపోతుంది, కాలిపోతుంది. అలాంటివి కూడా చేస్తున్నారు. అది బాధగా ఉంటుంది. అంటే ఏమి చేయకపోయినా నష్టం లేదు, కానీ అనవసరమైన చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేసుకుంటున్నారు. ఓకే. ఇంకా లాస్ట్గా తల నుంచి పాదాల దాకా వస్తే కాళ్ళ పగుళ్ళు ఒకటి చాలామందిని బాధించే సమస్య. ఇది ఎందుకు పగులుతాయనేది తెలియదు. కొంతమంది వేడి సత్వం అంటారు, కొంతమంది ఏమో వేరే రకాల కారణాలు అంటారు, ఇలాంటివి అంటారు. అసలు ఆ కాళ్ళ పగుళ్ళు ఎందుకు వస్తాయి, దాని నివారణ మార్గం ఏంటి అనేది అదొక్క మాటలో చెప్పండి. కాళ్ళ పగుళ్ళు వచ్చేది కారణం ఏంటంటే మనం సంరక్షించుకోవట్లేదు కాళ్ళు. సింపుల్గా ఒకటి. రెండోదేమో ఏమి రాయడం మానేస్తారు అందరూ. ఇందాక చెప్పినట్టుగా మాయిశ్చరైజర్ కావాలి, కొబ్బరి నూనె కావాలి, వ్యాజిలిన్ కావాలి. ఇదే కాలంలో ఒక గంట సేపు స్నానం చేస్తే తొట్టిలో కాళ్ళు పెట్టుకుని నానబెట్టి రాయితో గీకి పీచుతో గీకి కొబ్బరి. ఇదే కాలంలో అందరూ కూడా ఈ బీరకాయ పీచులు వాడేవాడు. అవును. అది అవే దొరకట్లేదు.
అది పెట్టి రుద్దుకుంటే పై పొరగిపోయి శుభ్రంగా క్లీన్గా ఉండేది. కానీ అవన్నీ చేయడం మానేశారు. ఓకే. చిన్న పగుళ్ళు వచ్చినా దానికి ఏదో క్రీమ్ రాసుకుంటారు, అదేమో ఇంకా పెద్ద అయిపోతుంది. ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక 5 చుక్కలు కొబ్బరి నూనె మెడ దగ్గర నుంచి కాళ్ళ వరకు రోజు రాసుకుంటే మంచి. నెయ్యి రాయొచ్చా డాక్టర్ గారు? నెయ్యి ఏదైనా ఏదైనా సహజమైన మెత్తగా ఉంచుకోవాలి అంతే. ఓకే ఓకే. ఆ బిడ్స్ ఎక్కుతున్న వల్లనే పగుళ్ళు. ఓకే. ఆ పగుళ్ళు వచ్చింది నీళ్ళలో తడిసినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది, అది నొప్పి చేస్తుంది, దాంతో పగుళ్ళు ఇంకా పెద్దవి అయిపోతాయి. ఓకే. అట్లా ఏదో ఒకటి వ్యాజ్లిన్ కానీ కోల్డ్ క్రీమ్ కానీ కొబ్బరి నూనె రాసుకుని నాకు చాలు. ఓకే ఓకే. డాక్టర్ గారు, ఇవాళ ఉన్న బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇందాక మీరు చెప్పారు యాక్చువల్గా అన్నెసరీ థింగ్స్ చేయకూడదు అనేది. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకుంటే వేరే క్వశ్చన్ వచ్చేసింది. ఆ ఆహార విషయంలో ఎలాంటి నియంత్రణ తీసుకుంటే బాగుంటుంది? ఆహారం చెప్పాగా, మంచి పౌష్టికాహారం, ఆకుకూరలు, పాలు, గుడ్డు, లేదంటే ఫ్రూట్స్, కాయగూరలు, ఏదైనా రకాలు, పప్పు, మామూలు వెజిటేరియన్స్ అయితే పప్పు, నాన్ వెజిటేరియన్ చికెన్ అవి తినచ్చు. చాలామందికి ఇంకో అపోహం ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ తింటే దురదలు వస్తాయండి. రైట్. దుంపలు తిన్నా దురదలు వస్తాయంట. కానీ అట్లా జరగదు. ఓకే ఓకే. జనరల్గా నిజంగా ఒక అన్న పదార్థం అంటే చికెన్ కానీ దుంప కానీ పట్టలేదంటే దానికి కరెక్ట్గా టెస్ట్ చేయించుకుని అసలు పడుతుందో లేదా అని తెలుసుకుని అది మానేయడం మంచిది. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి తింటున్న వాళ్ళకి ఏం లేదు, సడన్గా ఒకసారి వచ్చేసిందంటే అది నమ్మశక్యం కాదండి. ఓకే. చిన్నప్పటి నుంచి దుంపలు తింటారు కదా. అవునండి, అవునవును. సడన్ గా అన్నీ తింటున్నారు, గుడ్డు కూడా మేబీ ఆ దుంప ఏదో కుళ్ళిపోయిందో ఇన్ఫెక్ట్ అయిందో అయితే ఉండదు. అది కూడా కాదు, అది కూడా కారణం కాదు. అదంతా సమస్య సైకలాజికల్ గా. అయ్యో అది తిన్నాను, మొన్న తిన్నాను, ఇవాళ దొరద వచ్చింది అంటారు. మొన్న తినేది ఇవాళ వరకు అసలు బాడీలో ఉండదండి. అంతే కదా. అన్నీ తినే పదార్థాల వలన రియాక్షన్స్ రావచ్చు, కానీ ఏంటంటే ఎంత సీరియస్గా ఉంటాయంటే చాలామందికి ఈ ములక్కాడలు పడవు. ములక్కాడు నోట్లో పెట్టుకునేటప్పుడు వాడి కళ్ళు మొహం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అలాంటివి ఏమైనా ఉంటే మానేయాలి. ఏదో ఇవాళ ములక్కాడు తిని 3 రోజుల పైకి దొరద వచ్చిందంటే అది నమ్మలేదు, అర్థం లేదు. గోంగూర తినకూడదు, గోంగూర వల్ల దొరద వస్తుంది. అలా సహా కూరలు అందుకే మానేస్తున్నారు. వంకాయలు ఇవన్నీ మానేస్తున్నారు, గోంగూర మానేస్తున్నారు, వంకాయ మానేస్తున్నారు, దుంపకూరలు మానేస్తున్నారు. సహా పౌష్టికాహారాలు దాంట్లోనే పోతున్నాయి. చాలామందికి పిల్లలకి ఈ రోజుల్లో పాలు పట్టలేదంటారు, పాలు తాగించడం. అట్లా సహా మన పౌష్టికాహారం మానేసి వీటి బదులు ఏం తింటాం, ఆటోమేటిక్గా బయట కొనుక్కుని తెచ్చుకుని అవి తింటాం. దాంతో ఇంకా సమస్యలు. దాంట్లో బేసిక్గా ప్రాబ్లం బయట ఫుడ్తో ఏంటంటే ఆయిల్ మంచి వాడు, ఇవి కూడా అది కూడా ప్రాసెస్ అదే. అన్నీ మంచి పౌష్టికాహారం అన్ని రకాల తినచ్చు, ఏది ప్రాబ్లం కాదు. మనం ఆలోచన బట్టే జబ్బులు. ఓకేనండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. స్టూడియోకి వచ్చేసి చాలా విషయాలు, చాలా సందేహాలు తీర్చారు చర్మం గురించి. మీ ఓపీ టైంలో కూడా మా ఛానల్కి వచ్చేసి అమూల్య విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జీకే డిజిటల్ న్యూస్ ఛానల్లో చూడండి. యాక్చువల్గా ఇవాళ చూస్తూ ఉండండి జీకే డిజిటల్ న్యూస్ ఛానల్.